హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజైతే మనం ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. మీకు అర్థమైపోయి ఉంటుంది. మన ఆడవాళ్ళం ఎక్కువగా యూజ్ చేసేదే గోరింటాకు అండి. గోరింటాకు ప్రతి ఒక్కరు కూడా మనం పెట్టుకుంటాం కదా. ఆషాఢం వచ్చిందంటేనే ప్రతి పండగలకి పెట్టుకుంటాం అనుకోండి. ఆషాఢం కొంచెం స్పెషల్గా ప్రతి ఒక్కరు పెట్టుకోలేని వాళ్ళు కూడా మనకి ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు. ఎక్కువ ఈ వర్షాకాలంలో అయితే మనకి కొంచెం గోరింటాకు పెట్టుకుంటే మంచిదని మనందరికీ తెలుసు. ఇవి చూసారండి, సీడ్స్ అయితే మనకి గోరింటాకు ఈ విధంగా ఫామ్ అవుతాయండి. ఇలా సీడ్స్ ఎక్కువ వచ్చాయనుకోండి, మొక్క అయితే మనకి ఆకులు రావడం తక్కువైపోతుంది. ఈ సీడ్స్ వచ్చినప్పుడు మనం కొమ్మలు తీసేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ కొత్త చిగురులు అయితే వస్తాయి. ఇలానే ఉంచేసామనుకోండి, మొక్క అయితే మనకి డల్ అయిపోయి ఆకులు అయితే తక్కువైపోతాయండి. ఈ విధంగా అయితే మనకి సీడ్స్ వస్తాయి. సీడ్స్ ద్వారా కూడా మనం గోరింటాకు మొక్కలు పెంచుకోవచ్చండి. అంతే కదండి, కొమ్మల ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు గోరింటాకు. ల్యాండ్లోనే కదండి, టబ్లో కూడాను. ఇవి గోరింటాకు ఫ్లవర్స్ అండి. ఈ విధంగా ఎంతే ఉంటాయి. కానీ వీటి వాసన, గోరింటాకు ఫ్లవర్స్ వచ్చినప్పుడు వాటి వాసన చాలా బాగుంటుందండి. చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. సీడ్స్ అయితే ఇలా ద్రాక్ష గుత్తుల్లాగా చిన్న చిన్నవి అయితే కాయలు వస్తూ ఉంటాయి. ఇలా ఎండిపోయిన కాయల్ని మనం స్మాష్ చేసామనుకోండి, ఇలా విత్తనాలు అయితే వస్తాయి. ఈ విధంగా అయితే ఉంటాయి మనకి గోరింటాకు సీడ్స్ అయితేనే. వీటి నుంచి కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. అంతకన్నా ఈజీగా మనం పెంచుకోవాలంటే కొమ్మ పెడితే ఇంకా తొందరగా వచ్చేస్తుందండి. గోరింటాకు అయితేను చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. మనం ఇంట్లో చక్కగా ఈజీగా పెంచుకునే మొక్కల్లో గోరింటాకు ఒకటి. మనకి హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి గోరింటాకు. హెన్న అలాగా వేసుకుంటేను మనకి కాళ్ళు ఒరుపులు ఇవన్నీ వర్షాకాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆడవాళ్ళకి అతి వేడి, అతి వాతావరణం కూడా తగ్గించే గుణం అయితే ఈ గోరింటాకు ఉంది. చాలా చక్కగా అయితే కోసుకొని వీటిలో మనం కొంచెం టీ పొడి, కొంచెం పెరుగు, అలానే వక్క కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా మనం మిక్సీ పట్టి మనం పెట్టుకున్నాం అనుకోండి, చాలా చక్కగా ఎర్రగా అయితే పండుతుంది గోరింటాకు అయితేను. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాల్సిన మొక్కల్లో గోరింటాకు ఒకటండి. కోన్లు పెట్టుకునే బదులు ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, చేతులకైతే చాలా బాగా పండుతుంది. మీరు ఇంకా పెట్టుకోలేదండి గోరింటాకు మొక్క అయితే కొమ్మ కానీ సీడ్స్ కానీ వేసి పెట్టుకోవచ్చు. చాలా చక్కగా అయితే పెంచుకోవచ్చు. చిన్న చిన్న కుండీలు కూడా ఈజీగా పెంచుకునే మొక్కల్లో గోరింటాకు కూడా ఒకటండి. మేమైతే గోరింటాకు ఈ ఆషాఢంలోనే కాదండి, నెలకు ఒకసారైనా సరే యూజ్ చేస్తాము. మన వీడియోలో అయితే మీరు చూడొచ్చు, చాలా చక్కగా అయితే పండుతుంది గోరింటాకు.